నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఇదొచ్చేసి మనకు 133 అండి. 133 గజాలు. నార్త్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. 2 BHK హౌస్ ఇది. ఇదొచ్చేసి గేట్ అండి. మెయిన్ గేట్ ఇది. ఇదొచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ అండి. ఇది రీసేల్ హౌస్ అండి ఇది. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అదేవిధంగా ఇదొచ్చేసి బోర్ అండి. బోర్ విత్ మోటరు. వాటర్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయని చెప్తున్నారండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి. సంప్ ఇది. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి ఇది. ఇదొచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి. మెట్ల వైపు. ఇదంతా వరండాలోని ఎలివేషన్స్ అండి ఇది. ఎలివేషన్ టైల్స్. అదేవిధంగా ఇదొచ్చేసి మెయిన్ డోర్ అండి. నార్త్ ఫేస్ మెయిన్ డోర్ టేక్ వుడ్‌తో చేసింది. ఇది వచ్చేసి వరండాలోని ఫాల్ సీలింగ్ అండి ఇది. ఇదొచ్చేసి రీసేల్ హౌస్ అండి ఇది. ఈ కనిపించేది మెయిన్ డోర్ అండి. నార్త్ ఫేస్ మెయిన్ డోర్ టేక్ వుడ్‌తో చేసిందండి. ఇదంతా టేక్ వుడ్‌తోనండి. సింగిల్ డోర్ ఇచ్చారు. అదేవిధంగా ఇది లివింగ్ రూమ్ అండి ఇదంతా లివింగ్ రూమ్ ఇది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్సే. ఇదంతా లివింగ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది చూడండి. ఇదొచ్చేసి ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లోని. చాలా స్పేషియస్గా కూడా ఉంది చూడండి ఈ లివింగ్ రూమ్ మొత్తము. అదేవిధంగా ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. ఆ షెల్ఫ్తో పాటు చాలా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. మనకు వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా లివింగ్ రూమ్ అండి కనిపించేదంతా. అదేవిధంగా ఈ లివింగ్ రూమ్లో ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అండి. పక్కన గల్లీలోనికి వెళ్తానికి ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారు ఈస్ట్ సైడు. ఇదంతా లివింగ్ రూమ్ స్పేస్ అండి ఇదంతా. చాలా స్పేషియస్గా కూడా ఉంది. చుట్టూ హౌసెసే ఉన్నాయండి. ఉండొచ్చండి ఇక్కడ. ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇక్కడ. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా ఇచ్చారు. పక్కా వాస్తు ప్రకారమే ఉందండి హౌస్ కూడా. అదేవిధంగా కిచెన్ అండి ఇది. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా షెల్ఫ్లు చూడండి 2 సైడ్స్ ఇచ్చారు. కిచెన్ కూడా స్పేషియస్గానే ఉందండి. వెంటిలేషన్ కోసం విండో ఉంది. అదేవిధంగా ట్యాప్స్ చాలా స్పేషియస్గానే ఉందండి కిచెన్ కూడా. ఇదంతా కిచెన్ రూమ్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. చూడండి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది లివింగ్ రూము. హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఇది పెద్దగా ఉంది చూడండి టీవీ షెల్ఫ్ కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు. ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇదంతా మాస్టర్ బెడ్రూము. ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్స్ వేసారండి. చాలా స్పేషియస్గా కూడా ఉంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఆ ఎదురుగా కనిపించేది షెల్ఫ్లు అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇదంతా మాస్టర్ బెడ్రూము. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. విండోస్ అండి. వెంటిలేషన్ కోసం విండో కూడా 3 డోర్స్ విండో ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు చూడండి. ఇందులో కూడా వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ట్యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. నీట్గానే ఉంటుంది హౌస్ కూడా. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇదంతా స్పేషియస్గా ఉన్న లివింగ్ రూము. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ట్యాప్స్ షవర్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి ఈ కామన్ వాష్రూమ్లో. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూము.
ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. విండోస్ 2 సైడ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్లు అండి. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లోని. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. హౌస్లో ఉండొచ్చు, చుట్టూ హౌజెసే ఉన్నాయండి. ఇదంతా స్పేషియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. ఇదంతా ఈ లివింగ్ రూమ్లో 2 డోర్స్ ఇచ్చారు. నార్త్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి. మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి ఇటు ఈస్ట్ సైడు ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి వస్తానికి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారండి. ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ ఒక 1 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇదంతా ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి, 2.5 3 ఫీట్. ఇదంతా పార్కింగ్ స్పేసు. అదేవిధంగా స్టెప్స్ దగ్గర కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు, ట్యాపు. ఇక్కడ వీళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి. ఇది వచ్చేసి మనకు 133 అండి, 133 గజాలు, నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇది డబల్ బెడ్రూమ్ హౌస్. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైసు, లొకేషన్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇది 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అండి. ఇది ఈ లొకేషను, ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు హౌస్ ఒకరు చూడాలనుకుంటే 1 డే బిఫోర్ మాకు చెప్తే హౌస్ చూపిస్తామండి, విజిట్ చేపిస్తాము. చుట్టూ హౌజెసే ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.